హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసేసి ఇండియన్ ఆర్మీలో 2025లో 2025 మనకి అయిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు December 31 కాబట్టి సో 2025లో అసలు మేజర్ అప్డేట్స్ ఏంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించి బ్రాడ్ ఓవర్ వ్యూ మనం డిస్కస్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క రాబోయేటటువంటి సంవత్సరంలో మీరందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ మన హార్డ్ వర్క్ పైన మన వర్క్ పైన డిపెండ్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటికల్లీ రిజల్ట్ అనేది వస్తుంది. వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద రిజల్ట్స్ ఇప్పుడు కాకపోతే తర్వాతనైనా మనకు వస్తుంది. ఎందుకంటే వీ కెనాట్ కంట్రోల్ ద రిజల్ట్, ఓన్లీ వీ కెన్ కంట్రోల్ అవర్ యాక్షన్. సరే, నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ సింధూర్, అంటే మనకి ఇండియన్ ఆర్మీలో 2025లో జరిగినటువంటిది. అలానే లాంగ్ రేంజ్ ప్రిసిషన్ ఫైర్ పవర్ బ్రహ్మోస్ అండ్ పినాక గురించి మొన్న మీకు చెప్పాను. దాంతోపాటు కొత్తగా కొన్ని బెటాలియన్స్ క్రియేట్ చేశారు, కొన్ని రెజిమెంట్ క్రియేట్ చేశారు. ఆ రెజిమెంట్స్ ఏంటి? అండ్ ఇండిజినైజేషన్, అంటే ఇండిజినస్ ప్రొడక్షన్. మనం మీకు పినాక ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను. ఈ మధ్యలో మన డిఫెన్స్లో ఇండిజినైజేషన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇండిజినైజేషన్ అంటే స్వదేశీ పరిజ్ఞానం అని చెప్పేసి. మరి స్వదేశీ పరిజ్ఞానంలో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి? దాని తర్వాత డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిఏసి. మీకు తెలుసు డిఏసి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, ట్రై చేయండి. డిఏసికి ఎవరు చైర్మన్గా పనిచేస్తారు? డిఫెన్స్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా, లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ఆ? ఎవరో ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. దాని తర్వాత టెక్నాలజీ, ఎలాంటి కొత్త టెక్నాలజీని మనం ఎనేబుల్ చేసినాం. అండ్ ఫైనల్గా మనము మన మిలిటరీ డిప్లొమసీని ఎలా మనం కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మన స్ట్రాటజిక్ థాట్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్, అంటే ఓవరాల్గా మన వ్యూ ఎలా ఉంది ఈ 2025లో. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ డిఫెన్స్ అనేది ఎస్పెషల్లీ ఇండియా ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భంలో మన ఇండియా ఆర్మీ రెడీనెస్, అలానే కంట్రోల్డ్ ఎస్కలేషన్ అని చాలా ఇంపార్టెంట్. కంట్రోల్డ్ ఎస్కలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేసింది. అట్ ద సేమ్ టైం సివిలియన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సివిలియన్ ప్లేసెస్ని టార్గెట్ చేయలేదు. దీన్ని మనం ఏమంటామంటే కంట్రోల్డ్ ఎస్కలేషన్ అంటాం. సో ఈ డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేద్దాం. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా జిఎస్ పేపర్ 3కి లింక్ చేసుకోవచ్చు మీరు, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, కాంటెక్స్ట్ 2025. 2025 అనేది ఇండియన్ ఆర్మీలో మెయిన్గా ఫ్యూచర్ రెడీ, అంటే రాబోయేటటువంటి సంవత్సరాలు లేదా రాబోయేటటువంటి డికేడ్కి. అండ్ టెక్నాలజీ ఇనేబుల్డ్ వార్ఫేర్, టెక్నాలజీ ఇనేబుల్డ్ ఎస్పెషల్లీ మనం డ్రోన్స్ని మనం ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చాం. డ్రోన్స్ అన్నప్పుడు ఈ వీడియోలో మీకు డ్రోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మనం అక్కడక్కడ డిస్కస్ చేస్తుంటాం. ఇందులో మీకు టిథర్డ్ డ్రోన్స్ అని ఉంటుంది. టిథర్డ్ డ్రోన్ అంటే చెప్తాను మీకు ఇక్కడ, అంటే డ్రోన్ని మనము గ్రౌండ్లో నుంచి, అంటే మనం డ్రోన్ని యూజ్ చేసినప్పుడు డ్రోన్కి ఉన్న గ్రౌండ్కి మధ్యలో వైర్ కనెక్షన్ ఉందనుకోండి, దాన్ని మనం టిథర్డ్ డ్రోన్ అంటాం అనమాట. జనరల్గా డ్రోన్స్కి వైర్లెస్ కనెక్షన్ ఉంటుంది, బట్ ఎక్కువసేపు డ్రోన్ మీరు ఆపరేట్ చేయాలంటే వైర్డ్ కనెక్షన్తో ఉన్నటువంటి డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తుంటాం. అలానే లాయిటరింగ్ డ్రోన్స్ అంటే ఏంటి అది కూడా నేను మీకు చెప్తాను. సో మనకి ఎక్కువగా మనం ప్రిసిషన్ స్ట్రైక్స్ పైన డిపెండ్ అయినాం. ప్రిసిషన్ స్ట్రైక్ అంటే చెప్పాను నేను మీకు, మనకి సాచురేషన్ స్ట్రైక్ అని ఉంటుంది, ప్రిసిషన్ స్ట్రైక్ అని ఉంటుంది. సాచురేషన్ అటాక్ అంటే ఏంది అంటే ఒక పర్టికులర్ ఏరియాని అటాక్ చేయడం, ఇంతకుముందు పినాకా లాగా. ప్రిసిషన్ స్ట్రైక్ అంటే ఏంది, ఒక ఏరియాలో పర్టిక్యులర్ సైట్ని అటాక్ చేయడం. సో ఈ మధ్యన మనం ప్రిసిషన్ స్ట్రైక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అన్మాన్డ్ సిస్టమ్ లైక్ డ్రోన్స్, ఇండిజినైజేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సో ఇట్లాంటివి ఎక్కువగా మనం డెవలప్ అయినాం. అండ్ మనకి సెక్యూరిటీ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ వెస్టర్న్ ఫ్రంట్ అంటే పాకిస్తాన్ నుంచి సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అనమాట. సో మెయిన్గా మనము క్యాపబిలిటీ క్రియేషన్ నుండి క్యాపబిలిటీ డిమాన్స్ట్రేషన్లోకి వెళ్ళాం 2025. అంటే మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీని మనం డిమాన్స్ట్రేట్ చేసినాం. ఏ విధంగా డిమాన్స్ట్రేట్ చేయాల్సి వచ్చింది? అన్ఫార్చునేట్గా మనము ఈ యొక్క పహల్గామ్ అటాక్ జరగడం, దానికి రెస్పాండ్గా మనం ఆపరేషన్ సింధూర్ చేయడం. దానివల్ల మనం మన దగ్గర ఉన్న టెక్నాలజీని అప్పటి వరకు బిల్డ్ చేసుకున్న క్యాపబిలిటీని మనం డిమాన్స్ట్రేట్ చేయాల్సి వచ్చింది. సో ఆపరేషన్ సింధూర్ 7th నుంచి 10th మే మధ్యలో మనకి పహల్గామ్ టెర్రర్ అటాక్కి రెస్పాండ్గా 9 టెర్రరిస్ట్ క్యాంప్ని మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది అక్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇందులో మెయిన్గా మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ప్రిసిషన్, పర్టికులర్ టార్గెట్, క్యాలిబరేటెడ్ అండ్ టైం బౌండ్. సో ఆ పర్టికులర్ టైం బౌండ్లోనే అటాక్ చేసి మనం రావడం జరిగింది. ఇది ఫస్ట్ మనం 2025లో మనము అంటే డెమాన్స్ట్రేషన్ చేసింది. ఇక్కడ మీకు ఎస్కలేషన్ కంట్రోల్ అంటే మీకు వీడియో బిగినింగ్లోనే చెప్పాను, అంటే మనం అటాక్ చేస్తాం బట్ అట్ ద సేమ్ టైం ఫుల్ స్కేల్ అటాక్ చేయమన్నమాట. అంటే మనకి ఎంతైతే కావాలో అంతే అటాక్ చేసి మళ్ళీ రిటర్న్ రావడాన్ని మనం ఎస్కలేషన్ కంట్రోల్ అంటాం అన్నమాట.
నెక్స్ట్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్, దీన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ యొక్క బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, మీ అందరూ తెలుసు బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ అనేది మనం ఇండియా రష్యా జాయింట్ కొలాబరేషన్లో మనం డెవలప్ చేసుకున్నాం. ఓకే, అండ్ రివర్స్ పేరు పైన దీన్ని తీసుకురావడం జరిగింది. బ్రహ్మోస్ మిషన్ మిసైల్ని మనం ల్యాండ్ నుంచి మనం లాంచ్ చేయొచ్చు, ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, సబ్మెరైన్ నుంచి లాంచ్ చేయొచ్చు. అండ్ మొన్న మనం టెస్ట్ చేసినటువంటి బ్రహ్మోస్ మిసైల్ ఏంటంటే మనం నవంబర్ 30 రోజు టెస్ట్ చేసాం దీన్ని. ఇదేంటంటే కంబాట్ లాంచ్, కంబాట్ రెడీ అంటే యుద్ధంలో ఉపయోగించగలిగేటటువంటిది అనమాట. రెడీమేడ్ అనమాట, కంబాట్ రెడీ. సో దీన్ని మనం లాంచ్ చేసాం. ఎవరు లాంచ్ చేశారు దీన్ని? సదర్న్ కమాండ్ వాళ్ళు, ఇండియన్ ఆర్మీలో సదర్న్ కమాండ్ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇందులో ఎవరు కూడా పార్టిసిపేట్ అయ్యారు? అండమాన్ నికోబార్ ట్రై సర్వీస్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యారు. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇండియాలో ఆర్మీ వాళ్ళ యొక్క సదర్న్ కమాండ్, ఆర్మీలో నార్దర్న్ కమాండ్ సదర్న్ కమాండ్ ఉంటుంది కదా, సదర్న్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఓకే, ఆలోచించి చెప్పండి, పాజ్ చేసైనా సెర్చ్ చేసైనా చెప్పండి, సదర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ. దాంతోపాటు పినాకా రాకెట్ని మనం టెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గానే. దీని యొక్క రేంజ్ పెంచాం, చెప్పాను కదా, 120 కిలోమీటర్ రేంజ్ పెంచడం జరిగింది పినాకా అనేది. అండ్ ఒక 1 మినిట్లో సుమారుగా మనం 80 పినాకా రాకెట్ని మనం లాంచ్ చేయొచ్చు. ఓకే, పినాకా రాకెట్లో ఈసారి మనం తీసుకొచ్చినటువంటి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రిసిషన్, దాంతోపాటు మనము లాంచ్ చేసిన తర్వాత కూడా దాని డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు, మాన్యూవబిలిటీ కూడా ఉందన్నమాట. దోస్ ఆర్ ద 2 థింగ్స్. నెక్స్ట్ అలానే అపాచీ హెలికాప్టర్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. అపాచీ హెలికాప్టర్, ఈ యొక్క 6 అపాచీ హెలికాప్టర్స్ని మనము అమెరికా వాళ్ళ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, ఇండియన్ ఏవియేషన్లోకి తీసుకొచ్చాం. యాక్చువల్లీ అపాచీ హెలికాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎస్పెషల్లీ మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, చైనా వాళ్ళతో బార్డర్ ఉంది కదా, ఓకే, ఇక్కడికి మనం ఏవైనా లాజిస్టిక్స్ని మనం సప్లై చేయాలన్నా, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్మీ బేస్ క్యాంప్స్కి ఏవైనా మనం తీసుకెళ్లాలన్నా కూడా ఈ యొక్క అపాచీ హెలికాప్టర్స్ మంచి రోల్ ప్లే చేస్తాయి అనమాట. యాక్చువల్లీ అపాచీ హెలికాప్టర్స్ నేమ్ ఎట్లా వచ్చిందంటే, మీకు అపాచీ మౌంటైన్స్ మీకు ఐడియా ఉంది కదా, సో దాని నుంచి మీ ఈ యొక్క నేమ్ రావడం జరిగిందనమాట, అపాచీ హెలికాప్టర్స్ అని చెప్పేసి. సో ఇవి మనకి ఎయిర్ సపోర్ట్ ఇస్తే నేను మీకు ఇందాక చెప్పినట్టు. అండ్ ఇది ఖచ్చితంగా మనకి ల్యాండ్ వార్ఫేర్కి ఇది ఒక మంచి సపోర్ట్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ న్యూ బ్యాటిల్ ఫీల్డ్ స్ట్రక్చర్. కొన్ని కొత్తగా రెజిమెంట్స్ కానీ కొన్ని కొత్తగా బెటాలియన్ క్రియేట్ చేశారు. మరి బెటాలియన్ వేటికి డెడికేటెడ్గా వీటిని క్రియేట్ చేశారో చూద్దాం ఒకసారి. నెంబర్ 1 బైరో బెటాలియన్. బైరో బెటాలియన్లో ఎవరుంటారు? లైట్ కమాండో ఫార్మేషన్స్ ఫర్ ఎజైల్ ఆపరేషన్స్. ఎజైల్ ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ముంబై టెర్రరిస్ట్ అటాక్ అన్ఫార్చునేట్గా జరిగింది కదా, అట్లాంటి టైప్లో కానీ, లేదా సడన్గా పాకిస్తాన్ ఏదైనా డ్రోన్ అటాక్ ట్రై చేసినా ఇట్లాంటి వాటికి సడన్గా రెస్పాండ్ అవ్వడానికి బైరో బెటాలియన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఏవైనా ఎగ్జామ్స్కి ఈ బెటాలియన్ పేరు ఇచ్చి మీకు డిస్క్రిప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వెరీ కేర్ఫుల్గా ఉండండి. అలానే అశ్ని ప్లాటూన్, ఇదేంటంటే డ్రోన్ ఎనేబుల్డ్ ఐఎస్ఆర్. ఐఎస్ఆర్ అంటే ఏంటి? ఐఎస్ఆర్ అంటే ఇంటెలిజెన్స్, సర్వీలియన్స్ అండ్ రికనెసెన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ప్లేస్ని అటాక్ చేయాలంటే ఫస్ట్ ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్, దాని యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్, అండ్ అక్కడ పీపుల్ మూమెంట్ ఎలా ఉంది, అండ్ మన టార్గెట్ మూమెంట్ ఎలా ఉంది, ఓకే, ఏ టైంలో ప్రిఫరబుల్గా అటాక్ చేయొచ్చు, ఇట్లాంటి రెకి అంటాం తెలుగులో మనం, దీన్ని మనం రికనెసెన్స్ అంటారు అనమాట. ఓకే, సో మీరు బిన్ లాదెన్ని ఆల్మోస్ట్ వాళ్ళు చంపే కన్నా ముందు అమెరికా వాళ్ళు కొన్ని ఇయర్స్ ఆఫ్ రికనెసెన్స్ చేశారనమాట. ఓకే, అందువలన సక్సెస్ఫుల్ అయింది. దాంతోపాటు శక్తిబాన్ రెజిమెంట్స్ అండ్ దివ్యాస్త్ర బ్యాటరీస్, ఇవి ఏంటంటే మెయిన్గా అన్మాన్డ్ అండ్ లాయిటరింగ్ మ్యూనిషన్స్. లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే మీకు తెలియాలి. లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే ఏం లేదు, సింపుల్, ఇవి కూడా ఒక రకమైనటువంటి మిసైల్స్ లేదా డ్రోన్స్ లాంటివి. ఇది ఏంటంటే మనం జనరల్గా మిసైల్ లాంచ్ చేస్తే డైరెక్ట్గా లాంచ్ చేయడంతోనే మనం వెళ్ళి టార్గెట్ని అటాక్ చేస్తుంది. లాయిటరింగ్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాయిటరింగ్ మ్యూనిషన్స్ అని వచ్చాయనుకోండి, మీనింగ్ ఏంటంటే మనము లాంచ్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా ఫస్ట్ టార్గెట్ ఉన్నటువంటి ఏరియాలో కాసేపు ఉంటుంది. ఓకే, ఏరియాల్లో ఉన్న తర్వాత టార్గెట్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు టార్గెట్ని అటాక్ చేస్తుంది. ఈ లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఎప్పుడు బెనిఫిట్ అవుతాయి అంటే మనకు టార్గెట్ ఉన్నటువంటి రీజియన్ తెలిసి టార్గెట్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో తెలియలేదు అనుకోండి, అప్పుడు ఇది టార్గెట్ని సర్వే చేసుకొని దెన్ అటాక్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ యొక్క లాయిటరింగ్ మ్యూనిషన్స్లో మనం యూజ్ చేసేటటువంటి డ్రోన్స్ ఎలా ఉంటాయంటే సూసైడ్ డ్రోన్స్ ఉంటాయి అన్నమాట. సూసైడ్ డ్రోన్స్ అంటే ఒకసారి అటాక్ చేసిన తర్వాత డ్రోన్స్ వాటంతా అవే పేలిపోతుంది, మొత్తం సెల్ఫ్ డిస్ట్రాయ్ అవుతాయి అనమాట. ఎందుకు సెల్ఫ్ డిస్ట్రాయ్ అవ్వడం ముఖ్యం మనకి, ఎందుకంటే సెల్ఫ్ డిస్ట్రాయ్ అవ్వకుండా అక్కడ డ్రోన్ ఉందనుకోండి మన టెక్నాలజీ తెలిసే అవకాశం ఉంటుంది, మిగతా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి లాయిటరింగ్ మ్యూనిషన్స్లో మనం సెల్ఫ్ డిస్ట్రక్షన్ డ్రోన్స్ వాడుతుంటాం. అలానే ఇండిజినైజేషన్ అండ్ అన్మాన్డ్ సిస్టమ్స్ సర్చ్. ఆల్మోస్ట్ ఆల్ 91% ఆఫ్ ద మనకి ఆర్మీ దాంట్లో ఇండిజినైజేషన్, దాంతోపాటు మనకి ఆత్మనిర్భర్ భారత్ మనము డిఫెన్స్లో ప్రమోట్ చేస్తున్నాం.
అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 3000 రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆర్మీలో. రిమోట్లీ మనకి పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అన్నా డ్రోన్స్ అన్నా ఓకే, ఇవి ఒక టైప్ ఆఫ్ డ్రోన్స్ అని మనం చెప్పొచ్చు. నేమ్లో ఉంది రిమోట్లీ ఆపరేటెడ్ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి. 150 టిథర్డ్ డ్రోన్స్ వీటిని కూడా మనం తీసుకోవడం జరిగింది. టిథర్డ్ డ్రోన్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఏ డ్రోన్స్ అయితే కనుక మనము మనకి అంటే గ్రౌండ్ లెవెల్లో నుంచి వైర్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్, ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ఉంటుంది అనమాట. నార్మల్గా డ్రోన్స్ వైర్లెస్ ఉంటాయి, ఇవి ఏంటంటే వైర్డ్ డ్రోన్స్. అలానే కమకాజీ డ్రోన్స్ అన్నా లాటరింగ్ మినిషన్స్ అన్నా సేమ్ ఇందాక మీకు చెప్పాను. దాంతోపాటు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మొన్న డిసెంబర్లో ఈ యొక్క ప్రిసిషన్ ఫైర్ పవర్కి, అన్మాన్డ్ ప్లాట్ఫామ్ లైక్ డ్రోన్స్కి, దాంతోపాటు మనకి థర్మల్ ఇమేజర్ డ్రైవర్ నైట్ సైట్స్ ఫర్ ఆర్మీ వాళ్ళకి, ఇది ఏంటంటే మనకి నైట్ టైంలో ఈ యొక్క విజిబిలిటీ కనిపించడానికి కోసం అని చెప్పేసి. అలానే ఈ యొక్క ఇందాక మీకు చెప్పాను కదా ఆ డ్రోన్స్ అని చెప్పేసి రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి యొక్క మేల్ ఆర్పిఏ, ఇవి డ్రోన్స్ అనమాట. వీటిని ఆర్మీ అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటి కోసం కూడా ఉండడం జరిగింది ఈ యొక్క డ్రోన్స్ని. దీనికి కూడా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది అప్రూవల్ ఇచ్చిందనమాట. ఓకే, అప్రూవల్ ఆఫ్ మేల్ ఆర్పిఏస్ ఫర్ ట్రై సర్వీస్ రోల్స్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఇవి జనరల్గా మనకి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్. లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే ఇవి ఆల్మోస్ట్ ఆల్ 24 అవర్స్ నుంచి 36 అవర్స్ వరకు పాటు కూడా ఇవి ఈ యొక్క ఆ ప్లేస్లో వీటి యొక్క యాక్టివిటీస్ని చేయగలుగుతాయి, సర్వీలెన్స్ చేయగలుగుతాయి, అంటే అంత కెపాసిటీ ఉంటుంది వీటికి. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇండియన్ ఆర్మీ కోసం థర్మల్ ఇమేజర్ బేస్డ్ డ్రైవర్ నైట్ సైట్ ఫర్ బిఎంపీస్. బిఎంపీ అనేది ఒక పెట్రోలింగ్ వెహికల్ అనమాట, వాటి కోసం అని చెప్పేసి వీటిని అలో చేశారు. అలానే టెక్నాలజీ మనకి అలొకేషన్, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, అప్గ్రేడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్జ్ డేటా సెంటర్స్ని మనము ఫామ్ చేసుకున్నాం. ఎడ్జ్ డేటా సెంటర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడనైతే మనకు అవసరం ఉంటుందో అక్కడనే వీటిని సెంటర్స్ని మనం వీటిని ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే డేటా అక్కడనే రాగానే మనకి డేటా అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే మీకు కెమెరాస్ 2 టైప్స్ ఉంటాయి. కొన్ని కెమెరాస్ ఏమో మన కెమెరా ఫోటో తీసుకున్న తర్వాత ఇదివరకు రీల్లో ఉండేది, దాన్ని వాళ్ళు డెవలప్ చేసి ఫోటో ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఇంతకుముందు ఇంకొన్ని కెమెరాస్ ఉండేవి, ఫోటో తీయగానే డైరెక్ట్ మనకి కెమెరాలో డైరెక్ట్ ఫోటోనే వచ్చేది. ఇది అట్లాంటివి అనమాట. ఎడ్జ్ డేటా సెంటర్స్ అంటే ఇవి డేటా అనేది ఎక్కడైతే కనుక సోర్స్ ఉంటుందో, డేటా సోర్స్ ఉంటుందో అక్కడ వాటికి దగ్గరలోనే ఉంటాయి. సో చాలా క్విక్గా డేటాని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది ఇండియన్ ఆర్మీ కోసం. ఎక్విప్మెంట్ హెల్ప్ లైన్ అని, అలానే సైనిక్ యాత్రి మిత్ర యాప్ అని చెప్పేసి. అండ్ రీసెంట్గా ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ జైసల్మీర్లో జరిగింది. ఇందులో కూడా మన ఇండియన్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్నోవేషన్స్ తీసుకురావాలి, అలానే ఫ్యూచర్లో బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ ఫ్రాన్స్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్తోనే ఇంకా మోర్ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025, ఇందులో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉందని పిలిచి ఎక్స్పర్ట్స్, దాంతోపాటు మిలిటరీ లీడర్స్, పాలసీ మేకర్స్ వీళ్ళందరినీ కూడా మనకి ఇండియన్ డిఫెన్స్లో ఎలాంటి ఇన్నోవేషన్స్ కావాలి ఇట్లాంటి వాటిని డిస్కస్ చేసాం. దాంతోపాటు ఇన్నో యోద్ధా 25-26, ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి గ్రౌండ్ లెవెల్లో కాలేజీ, స్కూల్స్ అట్లాంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 89 ఇన్నోవేషన్ ప్రపోజల్స్ వచ్చినాయి మనకి. ఇందులో 32ను సెలెక్ట్ చేసి వాటి ఫర్దర్గా డెవలప్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇది ఏంటంటే ఇన్నోవేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అప్డేట్స్. సో ఓవరాల్గా మనకి 2025 అనేది ఇండియాలో ఒక రకమైనటువంటి నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు క్యాపబిలిటీ డెవలప్మెంట్ నుంచి క్యాపబిలిటీ డెమాన్స్ట్రేషన్లోకి వెళ్ళింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. దీనివల్ల ఏంటంటే ఇండియా అనేది ఒక రెస్పాన్సిబుల్ మిలిటరీ పవర్గా మనకి ఎవాల్వ్ అయింది. అండ్ ఇండియా మనకి మిలిటరీ మోడర్నైజేషన్ అనేది మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి, దాంతోపాటు మన యొక్క ఆత్మనిర్భర్ భారత్ గోల్స్ ఈ రెండింటికి అలైన్ అయ్యి వెళ్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సరే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ ఆర్మీ ఇన్ 2025లో ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్స్ చదివి కరెక్ట్ ఏదో పిక్ చేయండి. ఆపరేషన్ సింధూర్ డిమాన్స్ట్రేటెడ్ ద డాక్ట్రైన్ ఆఫ్ ఎస్కలేషన్ కంట్రోల్ త్రూ ప్రిసిషన్, టైమ్ బౌండ్, క్రాస్ బార్డర్ స్ట్రైక్. ఆపరేషన్ సింధూర్ యొక్క ఇవి ప్రధానంగా లక్షణాలు అంటున్నారు. అలానే లాంగ్ రేంజ్ గైడెడ్ పినాకా ఎఫెక్టివ్లీ బ్రిడ్జెస్ ద క్యాపబిలిటీ గ్యాప్ బిట్వీన్ కన్వెన్షనల్ ఆర్టిలరీ రాకెట్స్ అండ్ టాక్టికల్ మిసైల్స్. చెప్పాను కదా మీకు ఇది. సో పినాకా అనేది ఆర్టిలరీ రాకెట్కి దాంతోపాటు మిసైల్స్కి రెండింటిని మధ్యలో గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తుంది అంటున్నారు. దాంతోపాటు మేల్ ఆర్పిఎస్ డ్రోన్స్ అనేవి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఎక్స్క్లూజివ్గా ఎవరి కోసం అంటున్నారు, ఆర్మీ నీడ్స్ కోసం అంటున్నారు.
మరి 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా మన క్యాపబిలిటీ క్రియేషన్ నుంచి క్యాపబిలిటీ డెమాన్స్ట్రేషన్ వైపు వెళ్ళడంలో హెల్ప్ చేసింది. ఇందులో మనకి ఈ షిఫ్ట్ యొక్క డిస్కషన్ ఏంది, అంటే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ మనకి డిటరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డిటరెన్స్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని రోజుల కిందట. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా ఇండియన్ ఆర్మీ 2025కి సంబంధించినటువంటి బ్రాడ్ అప్డేట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యుయేషన్ లాగా ఉందనుకుంటున్నాను. అండ్ మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నేను వాటిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ 2025లో మీరు ఇచ్చినటువంటి కోఆపరేషన్కి, దాంతోపాటు మీరు చేసిన సజెషన్స్ అన్నిటికి కూడా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీ కోఆపరేషన్ రాబోయే సంవత్సరంలోనే కూడా ఇలానే కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. See you. Jai Hind.